హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో యువ 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లోకి అయితే తీసుకొచ్చాను. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ వేసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. వీళ్ళు చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్న మాకు మహీంద్రా వెహికల్ చూడన్న, తక్కువ ప్రైజ్లో కావాలన్నా, అది 2019 కానీ 20 కానీ 21 అయినా 23 వెహికల్ అయినా, అలాగే రీసెంట్గా వచ్చిన వెహికల్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి, తీసుకుంటామని అయితే అంటున్నారు. కానీ నేను పెట్టిన వీడియోల్లో ఎవరైనా చూసిన వాళ్ళు వెళ్ళి తీసుకున్నట్టు నాకైతే ఈ మధ్య ఎవరైతే సేల్కి అయితే రాలేదనమాట. నేను ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2019లో అయితే తీసుకున్న వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. వెహికల్ యొక్క లొకేషన్, ప్రైజ్, మాల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. అలాగే మీ దగ్గర కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకున్నా సరే, మన ఛానల్కి పంపించాలనుకున్నా సరే పంపించండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది. ఎవరైనా మీరు వెహికల్ పంపించాలనుకుంటే పంపించండి, ఓకేనా. ఈరోజు మహీంద్రా యువ 575 డిఏ బండి అనమాట. డిఏ బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. 2019 మోడల్, ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయితే అవుతుంది. 4 సంవత్సరాలు అయినా సరే వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ లో ఉందన్నమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేక్లు, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. అలాగే టైర్లు చూసుకోండి, సీల్ టైర్స్ అయితే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అలాగే మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ కూడా అయితే తగ్గిస్తామని కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి ఇది నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తున్నాను. ఒక వీడియోలోనే కాదు, ప్రతి వీడియోలో మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గిద్ది, ఇది ఒక బెనిఫిట్ మీకు అని నేను ఎన్నో వీడియోలు అయితే చెప్తున్నాను. ఈ వీడియోలో కూడా అయితే చెప్తాను, వచ్చే వీడియోలలో కూడా అయితే చెప్తాను. మీరు మిస్ కాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మీకు లొకేషన్ దగ్గరలో ఉన్న మీ చుట్టుపక్కల ఏరియాలో మీకు తెలిసిన మీకు మంచి వెహికల్ కావాలనుకున్నప్పుడు మీ చుట్టుపక్కల వెళ్ళి వెహికల్ అమ్ముతుంటారన్నమాట. అప్పుడు మన ఛానల్లో వీడియో చూసి మీరైతే వెళ్ళి తీసుకోవచ్చు ఆ యొక్క వెహికల్ అనేది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 3,30,000 అయితే చెప్తున్నారు. ఈ 3,30,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట. 2019 మోడల్ ఆల్మోస్ట్ 4 లక్షల పైన ఉండిద్ది. కానీ ఈ యొక్క ఓనర్ మాత్రం చాలా తక్కువ ప్రైజ్ అనమాట. అది కూడా 3,30,000లో కొంత అమౌంట్ కూడా తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ అయితే కాదనమాట, ఫిక్స్ అయితే కాదు, రిపేర్లు ఏం లేవన్నమాట. ఇంత తక్కువగా రావడానికి గల కారణం ఏంటంటే మీరు వెళ్ళి ఓనర్తో మాట్లాడుకుంటే క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అది ఎందుకు అమ్ముతున్నారు, ఎంత తక్కువ ఏందనేది కూడా మీకైతే క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అంతకన్నా ముందు మీరు వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి. ఫుల్ కండిషన్లో ఉంటే అమౌంట్ ఇచ్చేసి వెహికల్ అయితే తెచ్చుకోండి, ఓకేనా. ఇది 3,30,000 ఫైనల్ అయితే కాదు. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది అనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో సిద్దిపేట డిస్టిక్ గద్వేల్ అనే మండలంలో అవుతుందన్నమాట. తెలంగాణ సిద్దిపేట డిస్టిక్ గద్వేల్ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. ఆంధ్ర వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తక్కువ ప్రైజ్లో వస్తుంది. కాబట్టి మిస్ కాకుండా వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. అన్న మాకు తక్కువ ధరలో ఉంటే చూడన్న, మంచి వెహికల్ కావాలన్నా అని అడిగే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట, ఇలాంటి తక్కువ ప్రైజ్లో వెహికల్స్ వచ్చినప్పుడు మిస్ కాకుండా వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. టైం పాస్ కోసం అయితే కాల్స్ అయితే చేయొద్దు. ఈ ఓనర్ కానీ దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి చూడండి. దూరం నుంచి వచ్చేవాళ్ళు, ఆంధ్ర నుంచి కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఒక రోజు ముందు వెళ్ళే ముందు ఒక రోజు ముందు మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ అనేది కనుక్కోండి.